హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీలో పేద ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించిన వివరాల కోసం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలోని అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని ఇల్లు ఏర్పాటు చేసుకున్న పేదలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఉన్న నివాస గృహ క్రమబద్ధీకరణ పథకాన్ని మరోసారి పొడిగించింది. ప్రభుత్వ భూముల్లో జనాలు ఏర్పాటు చేసుకున్న నివాస ఆక్రమణలను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు నిర్ణీత గడువుతో ప్రభుత్వం గతంలో పేదలకు అవకాశం కల్పించింది. కానీ ప్రభుత్వం విధించిన గడువు గత ఏడాది డిసెంబర్ 31తోనే ముగిసిపోయింది. అయితే అభ్యర్థన మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ గడువును మరో ఏడాది పాటు అనగా డిసెంబర్ 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో నెంబర్ 115 ద్వారా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే గతంలో జీవో నెంబర్ 30లో భాగంగా ఇంటి స్థలాల క్రమబద్ధీకరణను ప్రభుత్వం అమలు చేసింది. కానీ ఈ పథకం గురించి జనాల్లో అవగాహన లేకపోవడంతో చాలామంది దీనికోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ క్రమంలోనే మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2019 అక్టోబర్ 15వ తేదీకి ముందు నుంచి అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారికి మాత్రమే ఇళ్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. అయితే 150 జలాల లోపు స్థలం ఉన్నవారు తమ స్థలాన్ని క్రమబద్ధీకరించుకునే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 150 నుంచి 450 గజాల మధ్య ఉన్నవారు రిజిస్ట్రేషన్ విలువలో 50% వరకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.